శ్రీగురుభ్యో నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సంవత్సరంలో ఉండేటువంటి 12 మాసాల్లో వర్ష ఋతువులో వచ్చేటువంటి మొదటి మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు కలిగినటువంటి మాసాన్ని శ్రావణ మాసం అన్నారు. ఈ శ్రావణ మాసము అనంతమైనటువంటి ఐశ్వర్యాలు, సుఖ సంపదలు, సౌభాగ్యాలు కలిగించేటువంటి మాసం. ఈ మాసంలో అనేకమైనటువంటి పర్వాలు ఉండగా ప్రధానంగా ఆడవారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి పండుగలు ప్రధానంగా 2. ఒకటి శ్రావణ శుక్రవారము, దాన్నే వరలక్ష్మీ వ్రతం అంటారు. ఇంకొకటి నూతనంగా వివాహమైనటువంటి ముత్తైదుకి శ్రావణ మంగళవారం అనేటువంటిది గౌరీ వ్రతం. మంగళ గౌరీ వ్రతం శ్రావణ మంగళవారం చేసేటువంటి వ్రతం. ఈ శ్రావణ మాసంలో కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి మహాపర్వాలు 2. సంవత్సరం మొత్తంలో వరలక్ష్మీదేవిని కానీ మంగళగౌరిని కానీ ప్రసన్నం చేసుకోవడానికి, అనంతమైనటువంటి విశేష సౌభాగ్యాలను కలగడానికి, జన్మజన్మలు కూడా ముత్తైదుగా ఉండడానికి, జన్మ అనేది ఉంటే అందులో అఖండమైనటువంటి ఐశ్వర్యము, మాంగళ్యము, ముత్తైదుతనము, సౌభాగ్యం కలగడానికి ఈ 2 పండుగలు చాలా గొప్పగా చెప్పబడ్డాయి. కుటుంబ వృద్ధి కోసం, కుటుంబ సమృద్ధి కోసం, వంశాభివృద్ధి కోసం ఈ 2 పండుగలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఇందులో మొదటిగా చెప్పుకోదగింది శ్రావణ మంగళవార వ్రతం. ఈ శ్రావణ మంగళవార వ్రతము 5 సంవత్సరాలు క్రమంగా చేయవలసినట్టు ఉంది, అవసరం కల్పంలో చెప్పబడింది. స్కాందపురాణంలో చెప్పినటువంటి మంగళ గౌరీ వ్రతంలో నూతనంగా వివాహమైనటువంటి కన్యామణిగా ఉండి ముత్తైదుగా మారినటువంటి ఆ స్త్రీ వివాహమైన కొత్తల్లో మొదటిగా వచ్చేటువంటి శ్రావణ మాసంలో ఉండే మంగళవారాలు 4 లేదా 5 ఆచరించి అక్కడి నుంచి సంకల్పం చెప్పుకొని ఆ వ్రతాన్ని ప్రారంభిస్తూ 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని చేయాలి. దీన్ని మంగళగౌరీ వ్రతం అన్నారు. అయితే ఈ మంగళగౌరీ వ్రతానికి పూర్వ రంగం ఒకటి ఉంది. మనం వివాహం సందర్భంలో వివాహానికి ముందు అంటే కన్యాదాన పాణిగ్రహణానికి ముందు గౌరీ పూజ చేయిస్తాం. అదే మంగళగౌరీ వ్రతం. గౌరీ పూజ అక్కడ ప్రారంభమవుతుంది. అసలు వివాహం కాకుండా ఆలస్యమైనటువంటి వాళ్ళకి మంగళచండీ వ్రతం అనేది ఒకటి ఉంది. ప్రతి మంగళవారం కూడా అమ్మవారిని మంగళచండీ ఉపాసన చేయాలి. స్తోత్రం చదువుతూ మంగళచండీ ఉపాసన చేయాలి. వివాహం ఆలస్యమవుతున్నటువంటి వాళ్ళు కాత్యాయని వ్రతం చేయమన్నారు. మామూలుగా ధనుర్మాసంలో చేసేటువంటి వ్రతాన్ని కాత్యాయని వ్రతము అన్నారు. శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ భర్తగా కావాలని చెప్పి పెళ్లి కానిటువంటి కన్యామణులందరూ కూడా ఆ యమునా నదిలోకి వెళ్ళి తెల్లవారుజామున స్నానం చేసి కాత్యాయని వ్రతం చేసినట్లుగా మనకుంది. ఈ కాత్యాయని వ్రతమే మంగళ గౌరీ వ్రతం. అంటే గౌరమ్మని పూజ చేస్తే చక్కటి గుణవంతుడు, సౌందర్యవంతుడు, ధనవంతుడు, విద్యావంతుడైనటువంటి అనంతమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి భర్త దొరుకుతారని ఆ కాత్యాయని వ్రతం చేస్తారు. ఈ కాత్యాయని వ్రతమే వివాహం అయిన తర్వాత చేస్తే మంగళగౌరీ వ్రతం అంటారు. ఆ మంగళగౌరీ వ్రతం బాగా సిద్ధించాలంటే చేసేదే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో ఉండేటువంటి 2 పర్వాలలో ముత్తైదులైనటువంటి వారికి సౌభాగ్య వృద్ధి కోసం శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారం అనేటువంటి వ్రతాలు చేయాలని ఇందాక మనం అనుకున్నాం. అందులో నూతనంగా వివాహమైనటువంటి ముత్తైదు మంగళవారాలు 4 లేదా 5 మంగళవారాలు వరుసగా ఒక సంవత్సరంతో పాటు మొదలుపెట్టి 5 సంవత్సరాల వరకు కొనసాగించాలి. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు పెద్ద ముత్తైదులు దగ్గర ఉండి చేయించాలన్నారు. అత్తగారు, తల్లి, మేనత్త ఇటువంటి వారు అంటే చాలా సంవత్సరాలు మాంగళ్యాన్ని ధరించినటువంటి ముత్తైదులు పునిస్త్రీలు అన్నారు. వారు దగ్గర ఉండి వ్రతాన్ని జరిపించాలి. దీనికి కల్పం ఉంది. ఆ కల్పంలో ప్రధానంగా పొద్దున్నే లేచి శుచిగా తలంటి పోసుకొని ఆ తులసి కోటను అలంకరించి, గోమయంతో తులసి కోటను అలంకరించి బృందావనానికి పూజ చేసి బృందావనం దగ్గర దీపం పెట్టి ఆ తర్వాత కిందటి రోజే ఇల్లు చక్కగా కడిగి తోరణాలు కట్టి ఆ మంగళగౌరీదేవి రావడానికి ఆహ్వానం చెప్తున్నట్టుగా చేస్తూ చక్కగా మడి వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని ధరించి సంప్రదాయ వస్త్రంలో మాత్రమే ఉండి ఈ అనవసరంగా స్టిక్కర్లు లాంటివి పెట్టుకోకుండా కుంకుమ ధరించి, కాళ్ళకి పసుపు ధరించి, చేతికి గాజులను ధరించి, మెడలో నల్లపూసలు, మంగళసూత్రము, కాలికి మట్టెలు ఉండి పూర్తిగా మంగళంగా ఉండేటువంటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతి అన్నారు కనుక ముందు మనము మాంగళ్యంగా శుచిగా ఉండాలి. పవిత్రమైనటువంటి ఆభరణాలని ధరించి
అమ్మవారి యొక్క కల్పం ప్రకారం మంగళగౌరి వ్రతం చేయాలి. ఇది పెద్దలు దగ్గరుండి చేయిస్తారు. ఈ సందర్భంలో వాయనం ఇవ్వడం, ముత్తైదులకి వాయనం ఇవ్వడం అనేది ప్రధానంగా కుటుంబ సంఖ్య వారి సంప్రదాయం ప్రకారం 5, 7, 9 మంది అనేటువంటి ముత్తైదులకి ఇళ్ళకి వెళ్ళి ఇవ్వడం కానీ, ఇళ్ళకి పిలుచుకొని ఇవ్వడం కానీ చేయాలి. ప్రతి వారికి కూడా కాళ్ళకి పసుపు రాసి, కాళ్ళకి దండం పెట్టి, అక్షంతలు వారి చేతికిచ్చి వారి ఆశీర్వచనం తీసుకొని దీర్ఘ సౌభాగ్యం కోసం, అనంతమైనటువంటి మహిమ కలగడానికి, కుటుంబంలో అందరూ సుఖంగా ఉండడానికి, ఉత్తమంగా వంశాభివృద్ధి కలగడానికి మంగళ గౌరీ వ్రతం చేస్తారు. ఇది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతం. ఇక సార్వజనీనంగా చెప్పబడింది శ్రావణ శుక్రవార వ్రతం. దీన్నే వరలక్ష్మి వ్రతం అంటారు. ఇక్కడ కూడా లోకంలో ఒక అపోహ ఉంది, కేవలం ముత్తైదులు మాత్రమే ఈ పండగ చేసుకోవాలి అని. కానీ బాగా సంప్రదాయాన్ని ఆలోచిస్తే జగద్గురువులు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. శ్రావణ శుక్రవారం నాడు చూసినట్లయితే ఆ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువు శంకరాచార్యులు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ఏంటి, దేశమంతా సుభిక్షంగా ఉండడానికి, దేశమంతా సౌభాగ్యంగా ఉండడానికి, అనంతమైనటువంటి సుఖ సంపదలు కలగడానికి, అలక్ష్మి తొలగిపోవడానికి, లక్ష్మీదేవి ఇంట్లో తాండవించడానికి, అనుకున్నదని అనుకున్నట్టుగా జరగడానికి, చక్కగా సస్యాలు, ఎందుకంటే వర్ష ఋతువులో వచ్చే పండగ కనుక చక్కగా పంటలు పండాలని, ప్రజలందరికీ కూడా, అన్నార్తులందరికీ కూడా విశేషంగా అన్నం దొరకడానికి, అన్నపూర్ణాదేవి సమృద్ధి కలగడానికి, వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి అని చెప్పి ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతంలో చదివేటువంటి కథ చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. చారుమతి అనేటువంటి ఒక ముత్తైదు కథ చెప్తారు. ఈ చారుమతి పేరు ఎట్లా వచ్చిందంటే శ్రీమద్ భాగవతం దశమస్కంధంలో చెప్పారు. రుక్మిణీదేవికి 10 మంది కుమారులు, ఒక కుమార్తె ఉందిట. ఆ కుమార్తె పేరే చారుమతి. కనుక లక్ష్మీదేవి యొక్క కుమార్తె చారుమతిగా మనం భావన చేస్తూ ఆమె వ్రతం చేసినట్టుగా భావన చేయవచ్చు. అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సర్వసంపదలకి సౌభాగ్యానికి చేయాలి కనుక అందరూ కూడా చేయదగింది. ఇందులో వర్ణభేదం లేదు. అన్ని కులాల వారు కూడా ఆచరించదగిన వ్రతం వరలక్ష్మి వ్రతం. ఏ విధంగా అయితే వినాయక చవితిని అందరూ జరుపుకుంటారో అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా జరుపుకోవాలి. దేశ సౌభాగ్యం కోసం కూడా ఈ వరలక్ష్మి వ్రతం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారు. 9 రకాల పిండి వంటలతో నైవేద్యం పెడతారు. 9 రకాల పూలతో అర్చన చేస్తారు. అమ్మవారి యొక్క రూపును తయారు చేస్తారు. కలశంలో పంచపల్లవాలు వేసి గంగా జలాన్ని పోసి మంత్రపూర్వకంగా అమ్మవారిని కలశం తయారు చేస్తారు. కలశం మీద పసుపుతో తయారు చేసినటువంటి బొమ్మ, అంటే కొబ్బరికాయకి ముక్కు చెవులు వేసి అమ్మవారి బొమ్మ వేసి ఆభరణాలు తొడిగి చేస్తారు. ఇప్పుడు కాలం మారి మూర్తిని పెడుతున్నారు, బంగారం వెండితో తయారు చేసిన మూర్తి పెడుతున్నారు. కానీ ప్రాచీన సంప్రదాయం ఏంటంటే కలశం పైన కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకు పసుపు పూసి దానికి ముక్కు చెవులు అమ్మవారి యొక్క రూపాన్ని ఏర్పాటు చేసి చేయడం అనేది పూర్వ సంప్రదాయాల్లో ఉండేటువంటి పద్ధతి. ఈ రకంగా చేసిన తర్వాత 9 రకాల పదార్థాలు, మధుర పదార్థాలని అమ్మవారికి నైవేద్యం పెట్టి వ్రతకథ చదువుకొని తోరం కట్టుకొని వాయనం ఇవ్వమన్నారు. లక్ష్మీనారాయణ స్వరూపంగా ఒక బ్రహ్మచారికి కానీ ఒక గృహస్థుకు కానీ సదాచార సంపన్నుడు వేదం చదువుకున్న వారికి వాయనం ఇవ్వాలి. ఏదైతే మధుర పదార్థాలు తయారు చేశారో అరిటాకులో పెట్టి వారికి వాయనం ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. సూర్యాస్తమయ సమయానికి మళ్ళీ స్నానం చేసి చక్కటి నూతన వస్త్రాలని ధరించి ఉన్న ఆభరణాలన్నీ ధరించి ఇంటికి ముత్తైదులను పిలిచి శనగలు దానం చేయమన్నారు. శనగల వాయనం ఇవ్వమన్నారు. ఈ శనగలే ఎందుకు ఇవ్వాలంటే బంగారాన్ని ఇచ్చినంత పుణ్యమట. భాగవతంలో గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించిన సమయంలో వ్యాసభగవానుడు చెప్తాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు శనగ మొక్కని కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా కాపాడారట. కనుక కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనది శనగ. బంగారంలాగా ఉంటుంది, బంగారు వర్ణం. కనుక ఆ శనగల్ని 2 చేతులతో, ఏదో కవర్లలో పెట్టి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇవ్వకుండా 2 చేతులతో వాయనం ఇచ్చి ఆ ముత్తైదుకి చేతుల్లో సమర్పించినట్లయితే స్వర్ణదానం చేసినంత పుణ్యం వస్తుంది. కనుక అఖండమైనటువంటి సౌభాగ్యం, అఖండమైనటువంటి ఐశ్వర్యం రావాలంటే ఈ వరలక్ష్మీ వ్రతం రోజున తప్పనిసరిగా ముత్తైదులందరూ కూడా ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకొని శనగలు, పండు, రవికల గుడ్డ ఇచ్చినట్లయితే, వాయనం ఇచ్చినట్లయితే అఖండమైన సౌభాగ్యం కలుగుతుంది. సమాజం అంతా సుభిక్షం కావాలి, చక్కటి పంటలు పండాలి, సౌభాగ్యం ఉండాలి, జీవులందరికీ కూడా అన్నం కొరత రాకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా చేసి తీరాలి. అటువంటి పవిత్రమైనటువంటి ఈ మంగళగౌరీ వ్రతం మంగళవారం నాడు, శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారంలో అంటే వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారం ఎందుకు చెప్పడం జరిగిందంటే ఏదైనా దేహధర్మం చేత స్త్రీలకి ఆ 2వ శుక్రవారం నాడు కనుక కుదరకపోతే ఆ మాసంలో మొదటి శుక్రవారం వదిలిపెట్టి ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేయవచ్చు. కనుక కల్పంలో చెప్పింది
పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అన్నారు. కానీ దేహధర్మం అనేది ఒకటి ఉంటుంది కనుక స్త్రీలకి వారి అనుకూలంగా ఆ మాసంలో ఏ శుక్రవారైనా వరలక్ష్మి వ్రతం చేయవచ్చు. ముఖ్యంగా ముత్తైదులను పూజించడం, కల్పంలో చెప్పినట్లుగా స్కాందపురాణంలో చెప్పిన కల్పం ప్రకారం వరలక్ష్మి వ్రత కథను చదువుకోవడం, షోడశోపచార పూజ చేయడం, అమ్మవారిని అలంకరించడం, నగలు పెట్టడం, ఈ వాయనం ఇవ్వడం అనేది కూడా చాలా ప్రధానం కనుక అందరూ కూడా ఆ మహాలక్ష్మిని, వరలక్ష్మీదేవిని, గౌరీదేవిని పూజించి సర్వశుభాల్ని పొందుదురుగాక. స్వస్తి.